హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. ఇంట్లో ఉండి బోర్ కొట్టి 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 ప్రతిరోజు ఉండలేక ఇంకా అట్లా షికారుకి వెళ్దామని వెళ్ళామన్నమాట. షికారుకి కూడా మా పక్కన ఊరు 18 కిలోమీటర్ కర్ణాటక స్టేట్ అనమాట, పావుగడ అని. అక్కడికి వెళ్ళినామండి. అక్కడ చూస్తే మేము పోయేసరికి కొత్తగా మేము పోయిన రోజే బేకరీ ఓపెన్ అయ్యింది, కొత్త బేకరీ. ఇంకా బేకరీలు అవన్నీ చూస్తే మనం ఊరికే ఉంటామా, ఉండలేం కదా. మన కాళ్ళు ఊరికనే ఉండవు, మన కళ్ళు ఊరికనే ఉండవు, కడుపులో కూడా అప్పుడు ఆకలి అవుతుంది అనమాట మనకి. సో మేము ఉండలేక బేకరీలోకి వెళ్ళిపోయానమాట. బేకరీలో మాత్రం చాలా ఐటమ్స్ ఉండిండే, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. మేమేమో అక్కడ ఎగ్ పప్పు అవన్నీ తినేసినాం అనమాట. కొన్ని మాత్రం ఇంటికి పార్సల్ తెచ్చుకున్నాము. అవి ఏంటంటే కాకరకాయ చిప్స్ తెచ్చుకున్నాము, చెకోడీలు తెచ్చుకున్నాము, రౌండ్ కలర్వి ఆరెంజ్ కలర్లో రౌండ్ రసగుల్లాలు, బొరుగు ముద్దలు, ఈ మళ్ళీ వచ్చేసి చిన్న చిన్న గుండ్లు రసగుల్లా గుండ్లు, సోన్ పాపిడి తెచ్చుకున్నాం అనమాట. కాకరకాయ చిప్స్ మనం ఇప్పటికీ తింటున్నాము. బన్నులు కూడా తెచ్చినాము. కాకరకాయ చిప్స్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. అట్లే ఇవి ఏంటంటే చెకోడీలు, చిన్న చిన్న చెకోడీలు ఏంటంటే అప్పుడు మనకి స్కూళ్ళ దగ్గర, ఊర్లలో చిన్న చిన్న అంగళ్ళు ఇవన్నీ పెట్టి డబ్బాలలో పెట్టి అమ్ముతుండ్రి. అప్పుడు 1 రూపాయికి 2 రూపాయలకి వస్తుండే. ఇప్పుడు ఏం లేదు, రూపాయికి కాదు 2 రూపాయలకి ఏం రావు, కానీ ప్యాకెట్లు కొనాల్సిందే. చూసారు కదా, అవి బన్నులు వచ్చేసి ఇప్పుడు స్లైస్ లాగా బ్రెడ్ పీస్లు వచ్చినాయి. కానీ అవి రసగుల్లాలు అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడున్నంత టేస్ట్ లేవండి. అంటే అప్పుడు ఏంటంటే మనం అవి అసలు రసగుల్లా నములితే దానిలో నుంచి అసలు చక్కెర పాకం అనేది ఎంత బాగా వచ్చేది. అసలు బాదుషా కూడా తింటే ఎట్లా ఎంత పాకుగా వచ్చేదో. కానీ ఇప్పుడు అసలు అవి ఆ టేస్ట్ అనేవి లేవు. ఏమంటే తెచ్చినాం కాబట్టి తినాలి. కానీ బొరుగు ముద్ద మాత్రం చాలా బాగుంది, ఆ టేస్టే ఉంది. అయితే ఏమిటంటే కలర్ అయితే కాదు, కలర్ తినకూడదు కాబట్టి ఇప్పుడు కలర్లు వేయలేదేమో. ఇవన్నీ అసలు చూసింటే అప్పటి కాలంవి గుర్తుకొస్తుంటాయి అనమాట. ఎంతమంది మీరు మీ స్కూల్ డేస్ని, మీ ఊర్లలో అనుభవించిన జీవితాన్ని, అవన్నీ బెస్ట్ మెమరీస్ని ఎంతమంది గుర్తు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి షికార్లో కొన్ని ఐటమ్స్. మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.